మీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. ఆ రికార్డ్ చేసిన ఆడియో కావచ్చు, లేకపోతే దాన్ని వివరిస్తూ చేసిన వీడియోస్ కావచ్చు, ఇవన్నీ గూడా మీరైతే డిలీట్ చేసేయండి. లేకపోతే మీ పైన కేసులైతే పెడతాను. లీగల్ నోటీసులొస్తాయి. లీగల్‌గా నేనైతే ప్రొసీడ్ అవుతాను అంటున్న మన హీరోయిన్ 'రష్మిక' గారు. అసలేం జరిగిందంటే 8 సంవత్సరాల క్రితం నాటి ఒక కన్వర్జేషన్ ఏదైతే ఉందో అది ప్రెజెంటు సోషల్ మీడియాలో అయితే హల్చల్ అయితే చేస్తుంది. ఆ కన్వర్జేషన్ ఎవరి గురించంటే మన 'రష్మిక మందాన' గారి లైఫ్ గురించి. అది ఒక ప్రైవేట్ వీడియో అనమాట. అందరి ముందు వివరిచ్చే వీడియో కాదు. అందరి ముందు ప్లే చేసే వీడియో అయితే కాదు. ఆవిడ ప్రైవేట్ లైఫ్‌కి సంబంధించిన ఒక కన్వర్జేషన్ అది. అయితే దాన్ని అప్పుడు ఎవరు రికార్డ్ చేశారో తెలీదు. ప్రెజెంట్ అయితే ఆ కన్వర్జేషన్‌లోనే ఒక చిన్న ముక్కనైతే అందరూ తెగ స్ప్రెడ్ చేసి దానిపైన ఒక మిస్‌ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదైతే స్ప్రెడ్ చేస్తున్నారు. దానిపైన స్పందిస్తూ 'రష్మిక మందాన' గారైతే చాలా ఘాటుగానే స్పందించారని చెప్పాలి. దాదాపు ఒక 3 పేజీల స్టేట్మెంట్ అయితే ఆవిడైతే రాశారు. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, గత 8 సంవత్సరాలుగా సోషల్ మీడియాలో చాలా మంది నాపై తప్పుడు ప్రచారం అయితే చేస్తున్నారు. లేనిపోని నిందలైతే వేసి నన్ను హెరాస్మెంట్ అయితే చేస్తున్నారు. ఇంకా నేను మాట్లాడిన మాటలనైతే వదిలేసి ఆ మాటల ప్లేస్‌లో వేరే ఫాల్స్ మాటలనైతే పెట్టి నేను చెప్పిన మాటల్ని వక్రీకరించి చాలా మంది వాళ్ళ వ్యూస్ కోసం, వాళ్ళ ఛానల్స్ యొక్క ఎంగేజ్‌మెంట్ కోసం ఒక వేరే రకంగా విష ప్రచారం అయితే చేశారు. ఇలా ఆవిడ పైన సోషల్ మీడియాలో అనవసరమైన నెగటివిటీ ప్రచారం చేస్తున్నప్పుడు ఆవిడకైతే బాధగా అయితే ఉండేదంట. కానీ వేటిపై రియాక్ట్ అవ్వకుండా ఆవిడైతే కామ్‌గా అయితే అలాగైతే ఉందంట. ఇంకా ఇలా పబ్లిక్‌లో ఉన్నప్పుడు మనల్ని చాలా మంది చూస్తా ఉంటారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు అలా జరుగుతానే ఉంటాయి. కాబట్టి వాటినైతే ఇగ్నోర్ చేసి మనకిష్టమైన పనులు చేస్తూ, మనకిష్టమైన మనుషులతో చాలా ప్రేమగా ఉంటే అన్ని సమస్యలు వాటికవే తీరిపోతాయని ఆవిడైతే అనుకునేదంట. కానీ గత 24 గంటలుగా జరిగిన విషయం ఏదైతే ఉందో అది అంతకుముందు జరిగిన వాటిలాగా ఇగ్నోర్ చేసే విషయం అయితే కాదు. ఖచ్చితంగా దీన్నైతే సీరియస్‌గా తీసుకోవాలని ఇప్పుడు జరిగిన ఇష్యూనైతే ఆవిడైతే సీరియస్‌గా తీసుకున్నారంట. ఇంతకీ ఏం జరిగిందంటే 8 సంవత్సరాల క్రితం తన పర్సనల్ లైఫ్‌లో జరిగిన ఒక కన్వర్జేషన్ ఏదైతే ఉందో అసలు ఆ కన్వర్జేషన్‌లో ఉన్న వాళ్ళ పర్మిషన్ లేకుండా యాక్చువల్‌గా దాన్నైతే రికార్డ్ చేశారంట. అదెప్పుడు 8 సంవత్సరాల క్రితం అయితే జరిగింది. ఆ 8 సంవత్సరాల క్రితం రికార్డ్ చేసింది ఇప్పటి వరకైతే బయట పెట్టలేదు. కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండ గారితో పెళ్లయిన తర్వాత ఆ రికార్డ్ చేసిన దాంట్లో చిన్న బిట్‌నైతే కట్ చేసి ఇప్పుడైతే సోషల్ మీడియాలో అయితే ప్రచారం అయితే చేస్తున్నారు. అలా కన్వర్జేషన్‌ని స్ప్రెడ్ చేయటం ఏదైతే ఉందో ఆవిడకైతే చాలా బాధనైతే కలిగించిందంట. కాబట్టి ఆవిడ ఈ విధమైన యాక్షన్ అయితే తీసుకుంటుందంట. ఇంకా తన ఫ్యామిలీ మెంబర్స్‌ని కావచ్చు, ఇంకా ఆ మ్యాటర్‌తో సంబంధం లేని తన బంధువుల్ని కావచ్చు, దీంట్లోకైతే లాగి చాలా మంది మిస్‌ఇన్ఫర్మేషన్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారంట. కాబట్టి 'రష్మిక మందాన' గారు ఇక చాలు. ఇంకెక్కడితో దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇప్పటి వరకు ఎంతో భరిచ్చా. ఇంకా ఇప్పుడు బోర్డర్ అయితే క్రాస్ అయ్యారు. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలి అని చెప్తూ ఆవిడైతే వార్నింగ్ అయితే ఇచ్చారనమాట. ఈ లెటర్ రిలీజ్ చేసిన 24 గంటల్లో ఆ కన్వర్జేషన్‌ని ఎవరైతే స్ప్రెడ్ చేశారో, దానిపైన ఎవరైతే కంటెంట్ క్రియేట్ చేశారో, వాళ్ళందరూ కూడా వాటినైతే డిలీట్ చేయాలి. ఒకవేళ డిలీట్ చేయకపోతే మీకైతే లీగల్‌గా నోటీసులొస్తాయి. లీగల్‌గా నేనైతే ప్రొసీడ్ అవుతానంటూ ఆవిడైతే అలా లెటర్ అయితే రిలీజ్ చేశారు. మరి ఈ విధంగా ఆవిడ ఎంతో బాధపడుతూ రాసిన ఈ 3 పేజీల ఆ వాక్యాలు ఏవైతే ఉన్నాయో అందరికీ అవి చదివిన తర్వాత చాలా బాధ అయితే ఏస్తదనమాట. ఎందుకంటే 8 సంవత్సరాల క్రితం జరిగిన మ్యాటర్ అది. అది ప్రతి ఒక్కరి జీవితంలో పాస్ట్ అయితే ఉంటది. ఆ పాస్ట్ దాటే ఇప్పుడు ప్రెజెంట్‌లోకైతే వస్తాం. దాని తర్వాత ఫ్యూచర్‌లోకైతే వెళ్తాం. ఆవిడ అందులోనూ రీసెంట్‌గానే చక్కగా హ్యాపీగా మ్యారేజ్ అయితే చేసుకున్నారు. ఇలాంటి క్రమంలో అనవసరంగా ఎప్పుడో జరిగిపోయిన విషయాన్ని తవ్వి, తవ్వి బయటికి తీస్తే ఎవరికైనా కోపమైతే వస్తది. ఈ విషయంలో ఇలా రియాక్ట్ అవ్వటంలో 'రష్మిక' గారిదైతే ఎటువంటి తప్పైతే లేదు. కాబట్టి ఆ కన్వర్జేషన్ కావచ్చు, లేకపోతే దాన్ని స్ప్రెడ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వెంటనే ఆ వీడియోస్ అయితే డిలీట్ చేసేయండి. లేకపోతే మీకు లీగల్ నోటీసులయితే వస్తాయి. దాని తర్వాత ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సొస్తది. మరి అంతే గదండీ! ఎవరికైనా బాధైతే ఉంటది. అన్నీ మర్చిపోయి కష్టపడి సినిమాలు తీస్తూ మంచి మంచి హిట్స్ కొడుతూ కెరియర్ పీక్‌లో ఉన్నప్పుడు హ్యాపీగా ఇంకొక లైఫ్‌లోకి అడుగు పెడుతున్నప్పుడు ఇలాంటి అనవసరమైన చెత్త వీడియోలు స్ప్రెడ్ అయితే ఎవరికీ నచ్చదది. ఖచ్చితంగా టార్గెట్ చేసినట్టే ఎవరికైనా అనిపిస్తే
ఈ విషయంలో రష్మిక గారికే నా ఓటనమాట. ఎవరైనా సరే ఇలాగే రియాక్ట్ అవ్వాలి. రియాక్ట్ అవ్వటం ఏదైతే ఉందో అది కరెక్ట్ అనమాట. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ గనక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.